తెలంగాణలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ మార్చిలో విడుదల కానుంది. అయితే ఈ సందర్భంలోనే ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్ నుండి ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ దక్కని అసంతృప్త నేతలు ఇప్పుడు ఎంపీ టికెట్లపై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే కొందరు నేతలు లాబింగ్ మొదలుపెట్టారు. భాజపాలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కాంగ్రెస్ గుటికి చేరి లోక్సభ ఎన్నికల్లో టికెట్ కొట్టేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే క్రమంలో ప్రధాన పార్టీల చూపంతా రేవంత్ రెడ్డి అడ్డ మల్కాజ్గిరి పార్లమెంటు సీటుపై పడింది. దేశంలోని అతిపెద్ద నియోజకవర్గంగా పేరొందిన మల్కాజ్గిరిలో 2019లో అనూహ్యంగా రేవంత్ రెడ్డి గెలుపొందారు. అనంతరం ఆయన సీఎం కావడంతో ఆ స్థానం కోసం కాంగ్రెస్ పార్టీలో డిమాండ్ రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి పేరు కన్ఫర్మ్ అయినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ శ్రేణులు రేవంత్ సోదరుడికి శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాట్లు చేస్తున్న ఫ్లెక్సీలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. కాగా ఈ వార్తలపై కాంగ్రెస్ పార్టీ స్పందించాల్సి ఉంది. దీనిపై అధికారిక ప్రకటన రాకముందే రాజకీయ దుమారం రేపుతోంది. ముందుగా అదే సీటును ఆశిస్తున్న అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మైనంపల్లి హనుమంతరావులని ఒప్పించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. వీరికి ఏదో ఒక రకంగా నచ్చజెప్పి కొండలరెడ్డిని బరిలో నిలబెట్టాలని కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. బొంతు రామ్మోహన్ కూడా తనకు టికెట్ కావాలని పట్టుబడుతున్నప్పటికీ ఈసారికి నో అని కాంగ్రెస్ అధిష్టానం భావనగా ఉన్నట్లు సమాచారం. మల్కాజ్గిరిలో రేవంత్ బరిలో కొండలరెడ్డి రెడీ అవుతుండటంతో బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు ముచ్చెమటలు పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.